గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నిరు వ్లాగ్స్ అండ్ ఐఎమ్ నిరుపమ. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మాల్దీవ్స్ వ్లాగ్ అండి. సో ఇది నేను ఎగ్జాక్ట్గా వ్లాగ్ అని చెప్పాను, వీడియో అని చెప్పాను నాకు తెలీదు. బికాజ్ వ్లాగ్గా చేయాలని అయితే నేను అనుకోలేదు. అండ్ ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళింది, మేము డెఫినెట్లీ ఇయర్ వెళ్ళింది అయితే కాదు. అండ్ అప్పుడు నాకైతే ఛానల్ కూడా లేదు. సో మేమైతే కొన్ని వీడియోస్ తీసుకున్నామండి యాజ్ ఆర్ మెమరీస్. సో ఆ మెమరీస్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాంగ్ విత్ దాట్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము, లైక్ మేము ఎలా వెళ్ళాము, సో మాకు ఫ్లైట్ ఛార్జెస్ ఎంత అయ్యాయి, రెసార్ట్ ఛార్జెస్ ఎంత అయ్యాయి, ఏమేమి యాక్టివిటీస్ చేసాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మాల్దీవ్స్కి అయితే మనకి వీసా, ప్రీ అప్రూవ్డ్ వీసా అవసరం లేదండి. మనము మాలే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అక్కడ మనకి 30 days స్టే అనేది ఇస్తారు వీసా. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామండి. హైదరాబాద్ టు బెంగళూరు టు కేరళ అండ్ కేరళ టు మాలే అంటే మాల్దీవ్స్. మనకైతే నాకు తెలిసి వీ డోంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్. వీ హ్యావ్ ఫ్లైట్స్ ఫ్రమ్ ముంబై, డైరెక్ట్ ఫ్లైట్స్ ముంబై, కేరళ అండ్ బెంగళూరు ఉందని తెలుసు. మరి చెన్నై కూడా నాకు తెలియదు ఉందో లేదో. సో ఇదండి. అండ్ అక్కడ వచ్చేసి మాలే ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది అంటే, మీకు ఎయిర్పోర్ట్లో దిగగానే ఒక్కొక్క రిసార్ట్కి సంబంధించి ఒక్కొక్క కౌంటర్ ఉంటుందండి. సో అన్ని రిసార్ట్కి సంబంధించి మీకు కౌంటర్స్ ఉంటాయి. సో మీరు ఏ రిసార్ట్ బుక్ చేసుకున్నారో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అండ్ అక్కడ నుంచి వచ్చేసి మీకు ఒకవేళ మీ బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి మాలే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది అంటే మిమ్మల్ని స్పీడ్ బోట్లో తీసుకెళ్తారు, లేదు అంటే సీ ప్లేన్లో తీసుకెళ్తారు. సీ ప్లేన్ అనేది అయితే నాకు చాలా కొత్త అండి. నాకు అసలు నేను అప్పటివరకు ఎప్పుడు వినలేదు కూడా అసలు అలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి. సో మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి సన్ ఆక్వా వీళ్ళు రీఫ్. అండ్ ఇది దూరం అండి, మాలే ఎయిర్పోర్ట్కి అరౌండ్ 2 hours డిస్టెన్స్లో ఉంది. అందుకని చెప్పి మాకు సీ ప్లేన్ ఇచ్చారు వెళ్ళడానికి. సో ఆ సీ ప్లేన్ ఎలా ఉంటుంది, ఆ ల్యాండింగ్ ఏంటి, టేక్ ఆఫ్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను అది ఎలా ఉంటుంది అని. అండ్ మా ఇద్దరికి వచ్చేసి హైదరాబాద్ టు మాలే 36,000 అయిందండి ఫ్లైట్ ఛార్జెస్. అండ్ మాకు 7 hours పట్టింది, బికాస్ లే ఓవర్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కలిపి అరౌండ్ 7 hours పట్టింది మాకు మాలే రీచ్ అవ్వడానికి. అండ్ అక్కడ నుంచి మా రిసార్ట్ వెళ్ళడానికి ఇంకొక 2 hours పట్టిందండి సీ ప్లేన్లో. సో ఓవరాల్ వచ్చేసి అరౌండ్ 9 hours పట్టింది మాకు హైదరాబాద్ టు మా రిసార్ట్ రీచ్ అవ్వడానికి. సో నేను మిగతా డీటెయిల్స్ అన్నీ వీడియో స్టార్ట్ చేసి నేను దాంట్లో మీకు వాయిస్ ఓవర్లో చెప్తాను, రిసార్ట్ ఎంత అయింది, మేము ఏమేమి యాక్టివిటీస్ చేసామో అవన్నీ. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా వీడియోస్ అండ్ ఫొటోస్ పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ డూ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. అండ్ వీ ఎంజాయ్ గోయింగ్ టు మాల్దీవ్స్ అండ్ హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ వాచింగ్ ఇట్ టు. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్. ఈ వ్యూ వచ్చేసి కేరళ నుంచి మాలే వెళ్ళేటప్పుడు వస్తుందండి ఈ వ్యూ అంతా. అండ్ అక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఐలాండ్స్ అండి, ఆ ఐలాండ్స్ అన్నింటినీ రిసార్ట్ లాగా చేశారు. సో మాల్దీవ్స్లో అయితే మోస్ట్లీ అన్నీ అలాగే ఉంటాయి, ప్రతి ఒక్క ఐలాండ్ని ఒక్కొక్క రిసార్ట్గా కన్వర్ట్ చేశారు. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. సో మీరు కనుక ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఈ వ్యూస్ అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఇందాక నేను సీ ప్లేన్ గురించి చెప్పాను కదండి, ఆ సీ ప్లేన్ ఇదే. సో మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చింది ఇది. ఈ సీ ప్లేన్లో మాత్రం వెళ్తుంటే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉందండి. నార్మల్ ప్లేన్లో వెళ్ళేదానికంటే కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అసలు. అండ్ ఆ వ్యూస్ చూస్తూ 2 hours మాకు ప్లేన్లో ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉందో అసలు. ఇక్కడ రిసార్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ బయట నుంచి చూడడానికి సేమే ఉంటాయండి. సో నేను మీకు ప్రైస్ చెప్పలేదు కదా, ఇది మాకు ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2.5 lakh పడిందండి, ఇంక్లూడింగ్ సీ ప్లేన్ అండ్ ఫుడ్ ఆఫ్ కోర్స్. సో ఇది మేమున్న రిసార్ట్. అండ్ ఇప్పుడైతే మా చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేశాక మేము రూమ్కి వెళ్తున్నాము. మేమున్న రూమ్ వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ రూమ్స్ అండి, దీన్ని రీఫ్ విల్లా అంటారు.
అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇండియన్, కాంటినెంటల్, అమెరికన్ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంది. అన్ని వెరైటీస్ ఆఫ్ క్విజిన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా రూమ్ టూర్ చేసేద్దాం. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయండి. సో రీఫ్ విల్లా అని, బీచ్ విల్లా అని, అండ్ దాంట్లో కూడా మళ్ళీ డీలక్స్ అని, డీలక్స్ రీఫ్ విల్లా, డీలక్స్ బీచ్ విల్లా ఇలా ఉంటాయి. సో ఇక్కడైతే జకూజీ, టబ్ అన్నీ ఉన్నాయి మేము తీసుకున్న రిసార్ట్లో. అండ్ మేమైతే ఇక్కడ నుంచి కిందకి దిగొచ్చండి, బట్ మేమైతే వెళ్ళలేదు బికాస్ వీ డోంట్ నో స్విమ్మింగ్. మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా బయటకు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము 3 days అక్కడ ఉన్నామండి. అండ్ 4th day వచ్చేసి ఇక్కడ బీచ్ రిసార్ట్లో ఉన్నాము. అండ్ ఈ బీచ్ మేము టోటల్గా వచ్చేసి 3 nights అండ్ 4 days ఉన్నాము. సో 3 nights అండ్ 4 daysలో మేము 3 days వచ్చేసి రీఫ్ విల్లాలో ఉన్నాము అండ్ 1 day వచ్చేసి బీచ్ విల్లాలో ఉన్నాము. బట్ బీచ్ విల్లా అయితే చాలా బాగుందండి. నాకైతే పర్సనల్గా రీఫ్ విల్లా కంటే కూడా బీచ్ విల్లా చాలా నచ్చింది. కాకపోతే మాల్దీవ్స్ అంటే రీఫ్ విలాస్కి చాలా ఫేమస్ కాబట్టి మేము అది బాగుంటుంది అని చెప్పి అక్కడ ఇక్కడే స్టే చేసాము. ఇక్కడ ఓన్లీ 1 day స్టే చేసాము. నేనైతే చాలా మిస్ అయ్యాను ఈ రూమ్ని, జస్ట్ 1 dayనే ఉన్నామని. ఇక్కడైతే మేము జస్ట్ రిసార్ట్ చూడడానికి అని చెప్పి వెళ్తున్నాము. చాలా పెద్ద రిసార్ట్ అండి, ఎంత చూసినా కవర్ చేయలేదు అనిపిస్తుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇలా డాల్ఫిన్స్ చూడడానికి వెళ్ళాము. అండ్ ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. అండ్ దీంతోపాటు ట్రెక్కింగ్ కూడా ఉంది. మేము ట్రెక్కింగ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ మేము వాటర్ యాక్టివిటీస్ చాలా చేసాము. అందుకని చెప్పి ఇది రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పి డాల్ఫిన్ వ్యూకి వచ్చాము. డాల్ఫిన్స్ అయితే బాగానే కనిపించాయండి, నేను ఫస్ట్ టైం చూడ్డము. అండ్ మేము వచ్చేసి స్నార్క్లింగ్ చేసాము. అండ్ ఆఫ్టర్ దాట్ వాటర్ యాక్టివిటీస్ గురించి చెప్తున్నాను. సో స్నార్క్లింగ్ చేసాము, దెన్ ట్యూబింగ్ చేసాము అండ్ జెట్ స్కీయింగ్ చేసాము. నేను స్నార్క్లింగ్ అండ్ జెట్ స్కీయింగ్ అయితే బాగా ఎంజాయ్ చేశానండి. ట్యూబింగ్ అయితే నాకు అసలు నచ్చలేదు కాదండి, అసలు ఐ వాజ్ స్కేర్డ్ టు డెత్. నాకైతే చాలా భయం వేసింది అసలు అది. అండ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అరౌండ్ 12 o'clock మేము చెక్అవుట్ చేసేసామండి. అండ్ సేమ్ ప్రాసెస్ మమ్మల్ని సీ ప్లేన్లో డ్రాప్ చేశారు మాలే ఎయిర్పోర్ట్. అండ్ అక్కడ నుంచి మేము హైదరాబాద్ వచ్చేసాము. అండ్ మేము వచ్చేసరికి అరౌండ్ నైట్ 12 అయిందండి. సో ఇదైతే నా లైఫ్లోనే బెస్ట్ ట్రిప్ అండి. నేను చాలా ట్రావెల్ చేస్తాను, బట్ ఎంత ట్రావెల్ చేసినా ఈ ట్రిప్ మాత్రం నాకు ఆల్వేస్ మెమరబుల్ ట్రిప్. చాలా ఎంజాయ్ చేశాను. అసలు రిసార్ట్ దగ్గర నుంచి ఫుడ్ కానివ్వండి, అసలు వాటర్ యాక్టివిటీస్ కానీ అన్నీ చాలా బాగా అయ్యాయి. అండ్ మీరు ప్లాన్ చేస్తుంటే మాత్రం అట్లీస్ట్ 1 week ప్లాన్ చేయండి. మేము ఓన్లీ 3 nights అండ్ 4 days ప్లాన్ చేసాము. సో మాకైతే టైం సరిపోలేదు అనిపించింది. ఇంకా స్కూబా డైవింగ్ ఇవన్నీ కూడా చేస్తుంటే బాగుండేది అని అనుకున్నాము. సో మీరు కనుక ప్లాన్ చేసుకుంటే 1 week ప్లాన్ చేసుకోండి, సో దట్ యూ కెన్ కవర్ ఎవ్రీథింగ్. సో అది నాకైతే మళ్ళీ ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మాల్దీవ్స్ అయితే ఇంకొక ట్రిప్ వెళ్ళాలి అని ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి.
అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను. సో డెఫినెట్లీ అవి కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.